హాయ్ హలో గైస్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు మనకు తెలిసిందే నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. చాలామంది చాలా రకాలుగా ఫస్ట్ థింగ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం, కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి ఇంకంత బటన్ కొట్టేసాను సో దట్ నేను చేసే వీడియోస్ మీ దగ్గర రావడానికి. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. చాలా మంది చాలా రకాలుగా అన్నారు, లైక్ ఎందుకు ఈ మ్యాచ్ అసలు చూడొద్దు, బైకౌట్ చేసేయాలి మ్యాచ్ని, ఇండియా టీం వాళ్ళు కూడా అసలు ఎందుకు పెట్టారు, ఎందుకు ఆడుతున్నారు వీళ్ళు, తెలీదా ఎన్ని జరిగాయి, పాకిస్తాన్ వల్ల ఫుల్గా అటాక్ అయింది, ఆర్మీ పీపుల్ని కోల్పోయాము అండ్ మెనీ ఆఫ్ ద విక్టిమ్స్ని కోల్పోయాము అని చెప్పేసి. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, గేమ్ ఇస్ గేమ్ అండ్ దాట్ ఈస్ దాట్. కానీ ఓకే, నేను కూడా అర్థం చేసుకోగలను, బికాస్ మనము మన విక్టిమ్స్ ని కోల్పోయాము అండ్ ఆర్మీ పీపుల్ ని కోల్పోయామని చెప్పేసి. బట్ దాన్ని బట్టి వాళ్ళు కూడా చాలా చేశాం, మనం వాళ్ళకి రిటర్న్ బ్యాక్ ఇచ్చాము. సో ఇక్కడ అందరూ ఏంటంటే సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే హర్భజన్ సింగ్ వీళ్ళందరూ మొన్న రీసెంట్ గా కొన్ని డేస్ బిఫోర్ వాళ్ళ మ్యాచెస్ జరిగాయి అనమాట, సీనియర్ ప్లేయర్స్ మ్యాచెస్. అప్పుడు వీళ్ళు బైకౌట్ చేస్తారు టీమ్ ఇండియా. ఎందుకు బైకౌట్ చేశారంటే అసలు నేను ఆడను వీళ్ళతోటి అని చెప్పేసి. ఫైనల్స్ వెళ్ళాలి, ఫైనల్స్ వెళ్ళే ముందు సెమీఫైనల్ లో బైకౌట్ చేశారు. బైకౌట్ చేసేసి మేము ఉంటాం, లేకపోతే ఫైనల్స్ కి రాము, క్వాలిఫై కామని చెప్పేసి డైరెక్ట్ చెప్పేశారు. దట్ ఈస్ టీమిండియా, నేను ఒప్పుకుంటా. బట్ ఇక్కడ జరిగింది కూడా వీళ్ళు చూడాలి. ఫస్ట్ థింగ్, సూర్యకుమార్ యాదవ్ గ్రేట్, అస్సలు గ్రేట్ అంటే గ్రేట్ అనమాట. ఎప్పుడైతే టాస్ జరుగుతుందో, టాస్ జరిగేటప్పుడు ఇద్దరు ప్లేయర్స్ హ్యాండ్ షేక్ చేసుకోవాలి, అది కూడా చేసుకోలేదు సూర్యకుమార్ యాదవ్. హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. టాస్ విన్నింగ్ అయిపోయింది. టాస్ విన్నింగ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, మ్యాచ్ అంతా అయిపోయింది. ఆఫ్టర్ దట్ మన ఇండియా టీం విన్నింగ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అప్పుడు కూడా హ్యాండ్ షేక్ ఇవ్వలేదు సూర్యకుమార్ కానీ, ఇండియన్ టీంలో ఒక్క ప్లేయర్ కూడా హ్యాండ్ షేక్ అనేది ఇవ్వలేదు. వాళ్ళు దే డిసైడెడ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ హ్యాండ్ షేక్ టు దట్ పాకిస్తానీ ప్లేయర్స్ అని. అండ్ ఇంకా అక్కడ చూసుకుంటే డోర్ బంద్ చేసుకున్నారు, లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయి డోర్ బంద్ చేసుకున్నారు. వెన్ దే కాల్ ఫర్ ద సూర్యకుమార్ యాదవ్ని మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్కి పిలిచినప్పుడు ఒక్కటే అన్నాడు, దట్ ఈస్ దిస్ విన్నింగ్ గోస్ టు ద పీపుల్ హూ డైడ్ ఇన్ ద పుల్వామా అటాక్ విక్టిమ్స్ అండ్ ఆర్మీ పీపుల్కి ఈ విన్నింగ్స్ని మేము ట్రిబ్యూట్ చేస్తున్నాము అని చెప్పి అన్నాడు. ఇది రైట్ థింగ్, నాకు గ్రేట్ అనిపించింది. అరే పాప్తో బాబోతాయి అనేది దీనికే అంటారేమో. మీరు ఎంతగానో ఇండియా టీం కోసం చేస్తారో అంతకన్నా డబల్ ఇండియా టీం వాళ్ళు మీకు ఇస్తారు. దట్ ఈస్ ద ఇండియన్ పాలసీ అన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. అందరు ఇలా నించున్నారు, వీరు ఎప్పుడు వస్తారు, సెకండ్ ఇస్తారు అని టీమిండియా వాళ్ళు అన్నారు, బేబీ రామే రాము అని డిసైడ్ అయిపోయి డోర్ క్లోజ్ చేసుకొని కూర్చున్నారు లోపల. దట్ ఈస్ ఇండియా టీం అనమాట. అండ్ గ్రేట్ విన్నింగ్ ఇది. మనకి వాళ్ళకి ఒక దెబ్బ కొట్టినట్టు ఇచ్చాం మనం పాకిస్తాన్ వాళ్ళకి. ద గ్రేట్ విన్నింగ్. అండ్ ఇంకా మీకు వీడియోస్ కావాలంటే రేపటి నుంచి నేను చేస్తూ ఉంటాను, బికాజ్ ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదు. మళ్ళీ చేస్తాను. యూ విల్ వాచ్ ద న్యూ వీడియోస్ ఇన్ ద యూట్యూబ్ ఎవ్రీడే. ఒకటి పెడతాను. అండ్ యుఏఈ గురించి కూడా పెట్టాలి. యాక్చువల్లీ నేను పెట్టలేదు ఆ మ్యాచ్ కోసం. ఈరోజు మ్యాచ్ ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి మనం చూసుకొని నేను రేపు మళ్ళీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లని కొట్టండి సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి.